హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో బ్లౌజ్ కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెజరింగ్ టేప్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ లెంత్ మెజర్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ నుంచి మెజరింగ్ టేప్ ప్లేస్ చేసుకొని బ్యాక్ మనకి ఎంతైతే లెంత్ కావాలో ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేసుకొని సో షోల్డర్ నుంచి ఎగ్జాక్ట్ గా టేప్ ప్లేస్ చేసుకొని సో నాకు ఇక్కడికి ఎగ్జాక్ట్ గా లెంత్ కావాలి బ్లౌజ్ కి. సో ఇది బ్యాక్ లెంత్ అన్నమాట. సో బ్యాక్ లెంత్ వచ్చేసి నాకు 14 ఇంచెస్ ఉంది. సో ఇది బ్యాక్ లెంత్. నెక్స్ట్ షోల్డర్ లెంత్. షోల్డర్ కి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకోవాలి. ఓకే, బ్యాక్ నుంచి ఇలా టేప్ ప్లేస్ చేసుకొని ఈ జాయినింగ్ పాయింట్ ఉంటది కదా షోల్డర్, ఇక్కడ మనం హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం జాయిన్ అవుతున్నట్టు బోన్ లాగా తెలుస్తుంది కదా, సో అది జాయినింగ్ పాయింట్. సో అక్కడ ఎగ్జాక్ట్ గా అటువైపు ఇటువైపు ప్లేస్ చేసుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ప్లేస్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. సో షోల్డర్ వచ్చేసి నాకు 14.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ అన్నమాట. మొత్తం ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. సో మెజరింగ్ టేప్ ఇలా ప్లేస్ చేసుకొని టేప్ ని ఇలా చుట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే, ఇలా మీరు టేప్ ప్లేస్ చేసిన తర్వాత హ్యాండ్ ని ఫ్రీగా మూవ్ చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఆర్మ్ హోల్ వచ్చేసి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు 16 ఇంచెస్ వచ్చింది. ఇది ఆర్మ్ హోల్. నెక్స్ట్ చెస్ట్. సో ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా ఇక్కడ పైకి టేప్ ప్లేస్ చేసి ఈ విధంగా చెస్ట్ యొక్క మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే, ఇలా టేప్ పెట్టేసి ఫ్రీగా నిల్చోండి. సో నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది చెస్ట్. సో ఇది చెస్ట్ మెజర్మెంట్, చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బస్ట్. బస్ట్ కి వచ్చేసి ఇలా టేప్ ని ఒక సైడ్ కి పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేయొద్దు, టైట్ గా లూజ్ గా ఉంచండి ఫ్రీగా. సో మనం వేరే వాళ్ళకి తీసుకుంటున్నప్పుడు ఇట్లా తీసుకోలేం కాబట్టి జస్ట్ సైడ్ కి ఈ విధంగా ప్లేస్ చేసి తీసుకోండి. ఓకే, నేను చూపిస్తాను చూడండి. ఫ్రీగా ఉండాలి, ప్రెస్ చేసినట్టు ఉండకూడదు. జస్ట్ ఫ్రీగా ఉంచి మెజర్ తీసుకోండి. బస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్. నెక్స్ట్ వేస్ట్. బస్ట్ కి ఎగ్జాక్ట్ గా కింద తీసుకోవాలి మెజర్మెంట్. ఇది ఫ్రీగా ఉన్న తర్వాత జస్ట్ చెక్ ద మెజర్మెంట్. ఇది వేస్ట్ రౌండ్ నాకు వచ్చేసి 30 ఇంచెస్ వచ్చింది వేస్ట్ మెజర్మెంట్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద బస్ట్ పాయింట్. సో షోల్డర్ నుంచి బస్ట్ పాయింట్ దగ్గరికి మెజర్మెంట్ తీసుకోవాలి. సో నాకు బస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇది హైట్ ఆఫ్ ద బస్ట్ పాయింట్ అన్నమాట. సేమ్ అక్కడి నుంచి ఇలా మెజర్మెంట్ టేప్ ప్లేస్ చేసి అండర్ బస్ట్ వరకు టేప్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో అండర్ బస్ట్ లెంత్ వచ్చేసి నాకు 12.5 ఇంచెస్ వరకు వచ్చింది. సో 9.5 ఏమో బస్ట్ లెంత్, 12.5 వరకేమో
9.5 నుంచి 12.5 కి మధ్యలో ఉన్న లెంత్ అండర్ బస్ట్ లెంత్ అన్నమాట. ఈ బస్ట్ పాయింట్ నుంచి కింది వైపుకున్నది అండర్ బస్ట్ లెంత్. సో ఇది వచ్చేసి 3 ఇంచెస్. 9.5 నుంచి 12.5, 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్ అన్నమాట. నెక్స్ట్ బస్ట్ విడ్త్ అన్నమాట. ఇలా బస్ట్ పాయింట్ పైన నిపుల్ టు నిపుల్ ప్లేస్ చేసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో తీసుకోవాలి. సో ఇక్కడ బస్ట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ స్లీవ్ లెంత్ అన్నమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ప్లేస్ ద టేప్ అండ్ ఎంత లెంత్ కావాలో అంత మార్క్ మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 5 ఇంచెస్ స్లీవ్ లెంత్. సో ఈ 5 ఇంచెస్ దగ్గర టేప్ ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ స్లీవ్ రౌండ్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. సో స్లీవ్ రౌండ్ వచ్చేసి నాకు ఇది స్లీవ్ ఓపెన్ వచ్చేసి నాకు 12 ఇంచెస్ వచ్చింది. ఓకే, అంటే ఇంకా మనం ఎంత లెంత్ తీసుకుంటామో అంత లెంత్ బట్టి తీసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఎల్బో లెంత్ తీసుకుంటున్నాం అనుకోండి, ఎల్బో దగ్గరికి. సో ఎల్బో వచ్చేసి 9.5 అండ్ సేమ్ 9.5 దగ్గర టేప్ ని చుట్టూ మెజర్ చేసుకోవాలి. సో ఇట్స్ 10.5 ఇంచెస్ స్లీవ్ ఓపెన్ ఎల్బో లెంత్. లేదు 3/4 అయినా ఫుల్ హ్యాండ్ అయినా అలాగే వస్తుంది. ఫుల్ హ్యాండ్ కి ఏంటంటే మనం స్లీవ్ ఓపెన్ ని ఇక్కడ మెజర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కాదు, ఇక్కడ మెజర్ చేస్తాం. స్లీవ్ ఓపెన్ ఇక్కడ మెజర్ చేయము, ఇక్కడ మెజర్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, ఆ విధంగా చైన్ పెట్టేసి మెజర్ చేసుకుంటాం. ఇక్కడ 8 ఇంచెస్. ఇది ఫుల్ స్లీవ్ అయితే. ఓకే, నెక్స్ట్ నెక్ డెప్త్. ఫ్రంట్ నెక్ డెప్త్, బ్యాక్ నెక్ డెప్త్ అన్నమాట. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి ఇలా క్రాస్ గా అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా స్ట్రైట్ గా అయినా తీసుకోవచ్చు. సో నేను ఇలా స్ట్రైట్ గా తీసుకుంటున్నాను. నాకు 7 ఇంచెస్. ఓకే, మన రిక్వైర్మెంట్ డీప్ కావాలా, కొంచెం హై నెక్ కావాలా బట్టి మెజర్మెంట్ తీసుకుంటాం. సో నార్మల్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. అండ్ సేమ్ బ్యాక్ కూడా ఇదే విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు మెజర్ చేసుకోవచ్చు. సో నేను 10 ఇంచెస్. సో మన బ్లౌజ్ మోడల్ ని బట్టి కూడా మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు నెక్ డెప్త్ అనేది. సో మామూలుగా బాడీ మీద తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకుంటాము. సో ఇదే అన్నమాట. సో ఇవి బాడీ మెజర్మెంట్స్ అన్నమాట బ్లౌజ్ కి. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.